హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరిష్మాస్ కిచెన్. ఈ రోజైతే మన కిచెన్లో గోంగూర పచ్చడి. ఈ గోంగూర నిలువ పచ్చడి ఎలా చేసుకున్నాం చూద్దాం రండి. ఫస్ట్ అయితే గోంగూర నేను కాల్చిన పదార్థాలు చూసేసుకుందాం. ఎండుమిరపకాయలు, జీలకర్ర, తెల్లగడ్డ, ధనియాలు, ఉప్పు, నూనె ఇవైతే వేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అండి. స్టవ్ ఆన్ చేసుకొని అయితే బాండ్లు పెట్టుకోవాలి. బాండ్లు పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఫ్రై చేస్తూ ఉంటే ఈ స్మెల్కి ఇల్లంతా గుమగుమలాడిపోయిందండి. ఇవి బాగా క్రంచీగా వచ్చే వరకు అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలండి. దాని తర్వాత మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చగా ఫ్రై చేసుకుంటే చాలు, ఎక్కువ ఫ్రై అని అవసరం లేదండి పచ్చడి కాబట్టి. దాని తర్వాత మనము ఎర్రగడ్డలు కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి పచ్చగా. దాని తర్వాత అదే ఆయిల్లో ఘాట్ కోసం అని చెప్పి అదే ఆయిల్లో గోంగూర కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. గోంగూర పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మీరు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇది గోంగూర మనం మగ్గించేటప్పుడే ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇలా మగ్గించుకున్న తర్వాత అయితే మనం ఒక ప్లేట్లో చల్లబరేయడానికి అయితే తీసుకోవాలండి. ఇలాగా చల్లార్చుకొని అయితే వేసుకోండి. దాని తర్వాత ఇది కోర్స్ పౌడర్ లాగా ఫైన్ కోర్స్ పౌడర్ చేసుకుంటే చాలండి. ఈ ధనియాలు ఇవన్నీ ఎండుమిరపకాయలు అవి ఫైన్ పౌడర్ లాగా చేసేసుకున్న తర్వాత ఈ గోంగూర పేస్ట్ని అయితే చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇవి కూడా మిక్సీ పట్టేస్తే అంటే అండి ఇంకా పోపు పెట్టేసుకుంటే చాలు. కొంచెం ఆయిల్ వేసేసుకొని కరివేపాకు రెమ్మలు, ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, వెల్లుల్లి రెమ్మలు ఇవైతే వేసేసుకోవాలి. కొంతమంది ఆవాలు కూడా వేస్తారు. వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, స్కిప్ చేసేవాళ్ళు స్కిప్ చేసుకోండి. దాని తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర అయితే వేసుకోవాలి. అంతేనండి, గోంగూర నిలువ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వేడి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కరిష్మాస్ కిచెన్.